హాయ్ గైస్, ఫస్ట్లీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. టెంపుల్స్ ఉంటాయో లేదో కూడా తెలియదు, బికాజ్ నేను లేట్గా నిద్ర లేచాను. మెలకు అస్సలు లేదు హాస్టల్లో అయితే. సో ఇప్పుడైతే టెంపుల్ ఉంటే నా లక్కు, లేకపోతే బ్యాక్ టు హాస్టల్ అనమాట. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలి. సో ఇప్పుడైతే వెళ్దాం పదండి గుడికి అయితే. ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ చాలామంది జనాలను చూసి రిలాక్స్ అయిపోయాను. అలాగే లేట్ కామర్స్ చాలామందే ఉన్నారని చెప్పేసి ఒక కొబ్బరికాయ అయితే తీసుకొని స్టార్ట్ అయితే అయ్యాను. సో నేను రెగ్యులర్గా వచ్చి టెంపుల్కి అయితే వచ్చాను. ఇది నాకు హాస్టల్కి చాలా దగ్గర అనమాట. చాలా పెద్ద టెంపుల్ కూడా, నా ఫేవరెట్ టెంపుల్. సాటర్డేస్ అయితే కంపల్సరీ ఇక్కడికి వస్తాను. లోపలికి వచ్చాక ప్రదర్శనలు చేయాలి. ఇది పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట ఈ ఎండలో. ఇప్పుడు 11:50 అవుతుంది. సో ఇంకా చిన్నగా స్టార్ట్ చేస్తే కాళ్ళు అయితే ఫుల్ గాలుతూ ఉన్నాయి. సో ఇంక పరిగెత్తుకుంటే వైట్ పెయింట్ మీదకి అయితే వెళ్ళాను. అనుకోకుండా వెళ్ళా యాక్చువల్లీ. సో ఇంకా నడుస్తూ ఉంటే కాళ్ళు అయితే కాలటలేదు. తర్వాత నాకు అర్థమైంది అనమాట, ఇది వైట్ పెయింట్ అనేది కాలు కాలకుండా వేసేది అని చెప్పేసి. అప్పుడు దాకా నాకు తెలియదు. ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టాను. నెక్స్ట్ దర్శనం అయితే అందింది నాకు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీకు గంటలు వినిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నైవేద్యం పెట్టేసి టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. పులిహార అనమాట ఈరోజు. చాలా బాగుంటుంది. ఫైనల్ ఈవినింగ్ అయితే వచ్చేసింది. నేనైతే రెడీ అవుతున్నాను అనమాట. ఈరోజు నా ప్లాన్ ఏంటంటే 2 టెంపుల్స్ ఇక్కడ కవర్ చేసేసి పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి. అది జూబ్లీ హిల్స్లో ఉందన్నమాట. కానీ ప్లాన్ అంతా అట్ట ఫ్లాప్ అయిపోయిందనమాట. ముక్కెట్టు ఉందంటే చుట్టూరు తిప్పి ఇక్కడే ఉంది అన్నట్టుగా అయింది నా పరిస్థితి. సో ఎప్పటి నుంచి నేను గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. బట్ నేను హాస్టల్లో సింగిల్ రూమ్ తీసుకోవడం వల్ల ఆ సింగిల్ రూమ్లో ఎలా అంటే, ఆ సింగిల్ రూమ్ చూసినప్పుడల్లా ఒక పోయం అయితే గుర్తొస్తుంది. చీమల దూరం చిట్టడివి, కాకుల దూరం కారడివి అన్నట్టుగా. సో అలానే ఉంటుంది. నేనే బట్టలు దాంట్లో ఇంక నేను ఏం వీడియోస్ ఇస్తాను అని చెప్పేసి మార్నింగ్ వచ్చిన టెంపుల్కి అగైన్ నైట్ వచ్చామన్నమాట సేమ్ టెంపుల్కి. సో ఎందుకు వచ్చాము అనేది ఈ కంటిన్యూస్ వీడియోలో చూడండి మీరే. గైస్ యాక్చువల్లీ ఏమైందంటే, మేము ఏ టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం, మనం పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. కానీ పెద్ద బిస్కెట్ అయిపోయింది అనమాట. గూగుల్ మ్యాప్ అయితే మేము ఎస్ఆర్ నగర్ నుంచి వెళ్ళాలి. సో నుంచి స్ట్రైట్ చెక్ పోస్ట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాం జూబ్లీ హిల్స్. తర్వాత అక్కడ మేము లెఫ్ట్ తీసుకున్నాం అనమాట. స్ట్రైట్గా వెళ్ళాల్సింది. ఇంక అంతే తిరిగి మళ్ళీ పంజాగుడికి వచ్చాము. సర్లే మళ్ళీ వేస్ట్గా ఎందుకు పోవాలని చెప్పేసి మళ్ళీ అక్కడ నుంచి మేము వేరే టెంపుల్కి వెళ్ళాం అనమాట. దగ్గరలో ఉన్నది వెంకటేశ్వర టెంపుల్కి. ఈరోజు ఆల్మోస్ట్ 5 టెంపుల్స్ అయితే కవర్ చేసాం అనమాట. సో ఎన్నో హోస్ పెట్టుకొని మంచిగా రెడీ అయితే అది కాస్త బిస్కెట్ అయింది ఫైనల్గా మార్నింగ్ ఏ టెంపుల్కి అయితే వచ్చాము అదే టెంపుల్కి వచ్చాము. సో ఈ బ్లాగ్ ఎంతవరకు తీసామన్నమాట. ఏవేవో ప్లాన్ చేసుకున్నాం, అన్ని బిస్కెట్ అయిపోయినాయి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ మాలాగా గూగుల్ తల్లిని మాత్రం నమ్ముకొని ఎక్కడికి వెళ్ళదు, అసలు బిస్కెట్ చేస్తుంది పెద్దగా అయితే. ప్రసాదం పెడతారు, టైం అయింది గైస్. ఇప్పుడు మీకు సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా. ప్రసాదం పెడతారనమాట 9 కల్లా. దేవుడికి పెట్టే లాస్ట్ ప్రసాదం అనమాట. కరెక్ట్ టైంకి వచ్చాము. ప్రసాదం అట్లీస్ట్ ప్రసాదం అన్న అందింది. ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు అయితే. సో ఇంకా ముందు మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అగైన్ ఈవినింగ్ కూడా క్లోజింగ్ టైంకే వచ్చామన్నమాట. సో ఇంకా నైవేద్యం పెట్టేసరికి ఎలాగో లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మేము ముందుగానే ప్రసాదం తీసుకున్నాం అనమాట. లడ్డు తీసుకున్నాము, అది తింటూ కూర్చున్నాం అనమాట అయిపోయేదాకా. సో గంటలో స్టాప్ చేసినప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి గూగుల్ తల్లి అయితే మమ్మల్ని పెద్ద బిస్కెట్ చేసింది అనమాట. అనుకున్నది ఒకటి అయింది ఒకటి, పెద్ద ఫ్లాప్ అయిపోయింది. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను నేనైతే. గాయస్ ఇదిగో స్మెల్ చూడమని చెప్పి కొంచెమే పెట్టారు ప్రసాదం అనేది. ఇలా చూస్తున్నారా, అందుకని 2 తెచ్చుకున్నాను. మా ఫ్రెండ్ ఒకటే తీసుకుంది. మెయిన్లీ ఈ టెంపుల్కి ప్రసాదం కోసమే వస్తాను నేనైతే. 9 కల్లా పెడతారనమాట. పర్టికులర్గా సాటర్డే టైమ్స్లో అయితే వచ్చి 9 వరకు ఉంటాను, ప్రసాదం తీసుకుని వెళ్ళే వరకు కూడా. సో ఫైనల్గా హ్యాపీ ఉగాది గాయస్. మెనీ టైమ్స్ చెప్పుకుంటాను, కొత్త సంవత్సరం మనకి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. గాయస్ ప్రసాదంలో మిరియాలు వేస్తూ ఉన్నారు ప్రతి ఎవ్రీ టైమ్. ఎందుకు వేస్తారో మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి, చెప్పండి. తినమనే వేస్తారు అందరూ కూడా, బట్ ఎందుకు అంటే రీజన్ ఏంటి, దేవుడికి కూడా ఎందుకు మిరియాలు వేసి పెడతారు అని నాకైతే తెలీదు. ప్రతిసారి వస్తూ ఉంటాయి తినేటప్పుడు. గాయస్ గుడ్ నైట్ అందరికీ. మాకు టైం అయిపోయింది. ఎప్పుడు లేట్ కామర్స్, కాలేజ్కి లేట్, ఆఫీస్కి లేట్, ఈవెన్ టెంపుల్కి కూడా లేట్గా వస్తే ఇలా అయిపోయిన తర్వాత డోర్ వేసిన తర్వాత ఇలా మెట్ల మీద కూర్చోవాలన్నమాట. సో మీరు అట్లా లేట్ కామర్స్కి వెళ్ళమాకండి ఎక్కడికి కూడా. ఇప్పుడు కారు వచ్చాయి, మిరియాలు పెట్టారు, ఒకసారిగా అయిపోయింది. గుడ్ నైట్ గాయస్. అందరూ మాకలే చూస్తున్నారు.